సృష్టించినందుకు గాక ప్రజలందరూ ఆమె అందరూ గాక మీ యొక్క పరిస్థితించేది దేవుని వాక్యం జయించును గాక. సమయమందు మన ప్రేమ్ కుమార్ ఉన్నారు. వారు వచ్చే వాక్యాన్ని మాకు వివరిస్తారు. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదాలంలో పరిశుద్ధ దినంలో ఆయన బల చుట్టూ ఉదయమకాలంలో చేరి వచ్చి ఆయన ఆరాధించడానికి చేరి వచ్చి సంఘానికి దేవుని దాసులకు నాకు వందనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క 106వ కీర్తన మనం ధ్యానించడానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క ధ్యానాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడ, మా గొప్ప తండ్రి, సర్వాధికారి అయిన దేవ, నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను ఆరాధింపబడుతున్న మా ఆరాధికుడ, ఈ ఉదయకాలంలో ఈ వాక్య ధ్యానంలో మేము వెళుతుండగా ప్రభా నన్ను మీ తిరువచారణ మరుగుపరిచి నన్ను కేవలం బోధగా వాడుకొని మాతో మీరు మాట్లాడుతున్నామని నేను జ్ఞానం మీద వాడని ప్రభా మీ యొక్క సన్నిధిలో నేను ఒప్పుకోవచ్చు. మీ యొక్క ఆకాశ వాక్యం నింపి నాతో మీరు మా మాటలు నేను వాక్యం ద్వారా మాట్లాడమని వాక్యమైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క 106వ కీర్తనలో మనం చూస్తున్నాము 48 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కీర్తన ఎవరు రాశారు ఇక్కడ లేదు, కానీ ఈ రచనా శైలి, రచనా విధానము, అందులో వాడబడిన విధానము, ప్రారంభించిన విధానము, కీర్తన ముగించిన విధానము, ఇవన్నీ మనం చూసినట్లయితే ఇది కూడా కీర్తనకారుడైన దావీదు అని చెప్పవచ్చు. కానీ నిర్దిష్టమైన ఆధారం అయితే లేదు. కీర్తనకారుడు చెప్పుకుందాం ప్రస్తుతానికి. ఈ యొక్క కీర్తనకారుడు ఈ యొక్క కీర్తన ఎందుకు రాశాడు, ఎవరు రాశారో మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ రచనా శైలిని బట్టి దావీదు అనుకోవచ్చు. ఈ కీర్తన ఎందుకు రాయబడింది అని గమనించినట్లయితే ఇశ్రాయేలు చరిత్రను ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు వారి అరణ్య యాత్రలో ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత వారి జీవితంలో జరిగిన ఆ విషయాలన్నింటినీ క్రోడీకరించి సమకూర్చి వాటిని కంపైల్ చేసి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ 48 వచనాల్లో కూడా ఇశ్రాయేలీయుల గురించి రాయబడిన కీర్తన చెప్పవచ్చు. ఒక్క మాటలు చెప్పాలంటే ఇంకా కాస్త లోపలికి వెళ్ళి మనం ధ్యానం చేసినట్లయితే ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనం చూస్తాం. 4వ వచనంలో చూస్తాం ఆ మాట ఉంటుంది. దే వర్ చూజన్ బై గాడ్, దేవునిచే వారు ఏర్పాటు చేయబడ్డ వారని. ఆ తర్వాత వారి పాపం గురించి ఇందులో వ్రాయబడింది, వారి పాపం యొక్క ఒప్పుకోలు గురించి ఇందులో వ్రాయబడింది. వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారికి ఏం చేశాడో కూడా దీంట్లో వ్రాయబడినట్లుగా చూస్తాం. ఈ 48 వచనాల్లో చూద్దాము ఒక్కసారి. ఈ మొదటి వచనం చూద్దాం ఒక్కసారి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇక్కడ నేను 2 మాటల మీద నేను 2 నిమిషాలు ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు అంటే హీఈస్ గుడ్, ఆయన దయాళుడు, ఆయన దయాళుడు. ఇంకా కిందికి వచ్చినట్లయితే అక్కడ ఏముంది, ఆయన కృపగలవాడు అని ఉంది. ఇక్కడ ఆయన దయగలవాడు, కృపగలవాడు. దెన్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మర్సీ అండ్ గ్రేస్? ఇంగ్లీష్లో ఇది మర్సీ అండ్ గ్రేస్ అంటాం దీన్ని. దేవుని కృప, దేవుని దయ ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాము. దయ అంటే ఏంటి, కృప అంటే ఏంటి? నేను అంటాను కృప అంటే ఏంటంటే ఏది మనకు రావాలో అది మనకి ఇవ్వకపోవడము దేవుని కృప. మనము దేనికి అర్హత మనకు లేదు, దాన్ని మనకు అనుగ్రహించడము దయ. అర్థమవుతుంది నా పాయింట్ ఇక్కడ? దేవుని కృప అంటే ఏంటంటే మనకి ఏది రావాలో అది మనకి ఇవ్వకపోవడం అనేది దేవుని కృప. ఏంటి దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తుందా? మనకి ఇవ్వాల్సిందిగా దేవుడు మనకి ఇచ్చేది వాట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. మనకి రావాల్సింది ఏంటి? మనకి రావాల్సింది శిక్ష, మనకి రావాల్సింది మరణము, మనకి రావాల్సింది నరకము, మనకి రావాల్సింది అపవాది బానిసత్వము.
కానీ దానికి రాకుండా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు, ఏమి చూపిస్తున్నాడు? ఆయన కృపను చూపిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆయన కృప కుమ్మరించడం ద్వారా, ఆయన కృప ద్వారా ఆయన పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దాన ప్రతిదానములచే పెద్దల మధ్య, కెరూబుల మధ్య, దూతల మధ్య ఆరాధింపబడుతున్న ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని, తండ్రి కుడిపార్శ్వాన్ని ఆయన విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కోసమై నా కోసమై ఆయన ఏం చేశాడండి? ఆయన చేతులలో చీలలు, ఆయన కాలంలో చీలలు, ఆయన తలపైన ముళ్ళ కిరీటం, ఆయన పక్కలో బందెపోటు, ఆయన మీ పొందకు నాగలి చల్లవడుతున్నపడింది. చూడనొల్లని వాడు ఆయన ఆ యొక్క బిడ్డ మధ్యాహ్నం వేళలో చివరి పొట్టు వరకు రక్తం కార్చి తండ్రి ఏది నామ సమర్థాన్ని బిడ్డనే తెచ్చివేసి తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించి సమాధిలోనికి వెళ్ళి అక్కడే ఉండగా సమాధిని జయించి మరణమని ముళ్ళెక్కడాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన దేవుని కృపను మనం చూస్తున్నాం ఇక్కడ. వాట్ ఎ మెర్సిఫుల్ గాడ్ వి హావ్ ఇన్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తులో ఎంత కృప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన కృప ఏంటంటే మనకు రావాల్సింది ఇవ్వకపోవడం ఆయన కృప. ఆయన మన దయ ఏంటి? మనము దేనికైతే అర్హత లేదో మనకు దానిని మనకి ఇవ్వడము దేవుని దయ. మనకు అర్హత లేనిది ఏంటి? ఆయన సన్నిధికి రావడము మనకి యోగ్యత లేదు. ఆయన మందిరంలో ఉండడము మనకి యోగ్యత లేదు. ఆయన పిల్లలవడము మనకి యోగ్యత లేదు. దానికి దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. టుడే వి ఆర్ హిస్ చిల్డ్రన్. మనం ఆయన కుమారులమై ఉన్నాము కాబట్టి ఇది కేవలము ఆయన దయ వలన మనకు కలిగినదని దేవుని వాక్యం తెలవిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, కృప అంటే ఏంటి, దేవుని దయ అంటే ఏంటి. ఈ రెండింటిని కలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారని మనము నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఎందుకంటే అటువంటి జీవం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలంలో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నీ జీవితంలో ఎన్నిసార్లు ఆయన దయను కుమ్మరించాడు. దేవుడు ఎన్నిసార్లు ఆయన జీవితంలో తన కృపను ఆయన కుమ్మరించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మన జీవితాలు 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు. మనం పుట్టినది మొదలుకొని ఈ భూలోకం నుంచి మనం వచ్చినది మొదలుకొని నేటి వరకు ఆయన కృప లేనిదే మనం జీవించున్నామా? ఆయన దయ లేనిదే ఆయన మందిరంలో ఉన్నామా? లేదు కదా. ఈ రోజు మనం ఆయన దయను పొందిన వారమి, ఆయన కృపను కలిగిన వారిని మనం భాగ్యవంతులము. మనం ఎవరిని? వి ఆర్ బ్లెస్డ్ పీపుల్. మనం భాగ్యవంతులము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, అలాంటి ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పదని మాట్లాడిన దేవుడు ఈనాడు ప్రయత్నాలు ఫెలోషిప్లో ఉన్న నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే నీవు భాగ్యవంతుడవు, నీవు భాగ్యవంతురాలు అని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క కీర్తనని మనం ధ్యానం చేసినట్లయితే మొదటి వచనంలో, రెండవ వచనంలో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో మాట్లాడుతున్నాడు. రైట్? ఎందుకు ఆరాధించాలంటే ఆయన దయగలవాడు, ఆయన కృపగలవాడు కాబట్టి ఆయన మనము ఆరాధించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ వచనంలో ఆయన గొప్పతనాన్ని మాట్లాడుతున్నాడు. హి ఈజ్ ఎ మైటీ గాడ్. ఆయన పరాక్రమం గల దేవుడని మాట్లాడుతున్నాడు. ఆయన కీర్తిమంతుడని మాట్లాడుతున్నాడు. అటువంటి దేవుణ్ణి మూడవ వచనంలో వర్ణించగలవాడు ఎవరని మాట్లాడుతున్నారు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అటువంటి దేవుడు మనకు నాలుగవ వచనంలో క్షేమాన్ని, కాపుదలను ఇస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ మొదటి 5 వచనాల్లో ద ప్రిఫేస్ అంటే పీఠిక అంటాము. దీంట్లో కీర్తన మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకి ఏమి చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయన ఆరాధించే బద్దులమై ఉన్నాము. మనం ఇంకా 6 నుండి 12 వరకు మనం చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు యొక్క దోషాన్ని మనం చూస్తాము. వారి దోషం ఎక్కడ ఉందంట? ఎర్ర సముద్రం దగ్గర వారు చేసిన పాపాలను చూస్తాము. 6 నుండి 12 వరకు. 13 నుండి 15 వరకు మనం చూసినట్లయితే వారు ఏమి కోరుకుంటున్నారో దాన్ని చూస్తాం. వారు దేన్ని కోరుకుంటున్నారో అది చూస్తాం. 16 నుండి 13 వరకు వారి తిరుగుబాటుని చూస్తాం. వారు తిరుగుబాటు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 19 నుండి 23 వరకు వారి విగ్రహారాధనను మనం చూస్తాము. 24 నుండి 27 వరకు వారి సనుగుడు మనం చూస్తాము. 28 నుండి 31 వరకు వారు బయలుపోయేవారును హత్తుకున్నట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా 32 నుండి 33 వరకు వారు మోషేతో విరోధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాము. 34 నుండి 39 వరకు వారు అన్యజనులతో సహవాసం చేసినట్లుగా చూస్తాము.
40 నుండి 46 వరకు వారి దేవునిసే తృణీకరింపబడిన వారుగా చూస్తాము. 47, 48లో వారి ప్రార్థన మరియు స్తుతి చేత కీర్తన ముగింపబడినట్లుగా మనం చూస్తాము. చూద్దామా ఈ యొక్క అద్భుతమైన కీర్తనలో ఏముంది అంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల పాపాలను దేవుడు వర్ణిస్తున్నాడు. ఎలా వర్ణిస్తున్నాడు చూద్దామా ఒక్కసారి. 7వ వచనం ప్లీజ్. 7వ వచనంలో ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపజేయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకొనజేయుండిరి. జ్ఞాపకము తెచ్చుకొనజేయుండిరి అంటే ఏంటండి? మర్చిపోయారా లేదా? వాళ్ళు మర్చిపోయారు. వారు ఏం చేశారు? మర్చిపోయారు. ఏం చేశారంటే ఎర్ర సముద్రం మధ్యలో వారు తిరుగుబాటు చేశారంటే మనం చూస్తాం. ఏం చేశారు? 7వ వచనంలో వారి తిరుగుబాటుని మనం చూస్తున్నాం. 7వ వచనంలో వారి తిరుగుబాటుని మనం చూస్తున్నాం. 13 నుండి 33 వరకు చూసినట్లయితే ఎడారులో వారు పాపం చేసినట్లా చూస్తాము. 34 నుండి 33 వరకు కనాను దేశంలో వారు పాపం చేసినట్లా చూస్తాము. ఎర్ర సముద్రం దగ్గర పాపం ఉంది, ఎడారులో పాపం ఉంది, కనానులో పాపం ఉంది. వారి జీవిత యాత్రలో ఎర్ర సముద్రం దగ్గర వారు పాపం చేసినట్లు చూస్తాము. అంటే 3 సందర్భాల్లో వారి పాపాల గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. అదే విధంగా 3 ప్రాముఖ్యమైన పాపాలను గురించి మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా 3 ప్రాముఖ్యమైన పాపాలు అంటే, మొదటి పాపం అనేది మర్చిపోవడం అనే పాపం. చూద్దామా, అది 3 సార్లు ఈ కీర్తనలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. 7వ వచనంలో, 13వ వచనంలో, 27వ వచనం, 21వ వచనంలో వారు మర్చిపోయినట్లుగా మనం చూస్తాము. ఏమున్నారండి వారు అక్కడ? మర్చిపోయినట్లుగా చూస్తాం. వారు దేవుణ్ణి, ఆయన అద్భుతమైన కార్యాలను, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కృపను మర్చిపోయినట్లుగా చూస్తాము. అదేవిధంగా 7వ అధ్యాయం 7వ వచనము, 33వ వచనము, 43వ వచనాల్లో వారు దేవునికి తిరగబడడం చూస్తాము. మర్చిపోవడం మాత్రం కాదండి, వీరు దేవుని పైన తిరగబడ్డారు. వీరు అంత మాత్రమే కాకుండా 19వ వచనం, 28వ వచనం, 36వ వచనంలో తిరిగి 3 సార్లు వారి విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలీయుల 3 ముఖ్యమైన పాపాలు 3 సార్లు ఈ కీర్తనలో వ్రాయబడినట్లుగా చూస్తాము. మొదటి పాపము ఏం చేశారు? వారు మర్చిపోయారు. 2వ పాపము తిరుగుబాటు చేశారు. 3వ పాపము విగ్రహారాధన చేశారు. చూసారా, దేవుని అద్భుతమైన కార్యాలను కళ్ళతో చూసి, నోటితో తిని, కడుపులో అనుభవించి, రైట్, అటువంటి వారు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఇక్కడ మర్చిపోతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, ఇంకా విగ్రహారాధన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఆయన దయను ఎన్నటికీ మర్చిపోకు, ఆయన కృపను ఎన్నటికీ మర్చిపోకు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆయనకి తిరుగుబాటు చేయవద్దు అని ఒకసారి ఆలోచిద్దామా? దేవునికి తిరుగుబాటు చేయడము మనం కళ్ళలో కూడా ఊహించగలమా? మన అమ్మకు మనమే తిరుగుబాటు చేస్తాము, మన నాన్నకి మనం తిరుగుబాటు చేస్తాము, మన పెద్దలకి తిరుగుబాటు చేస్తాము, కొన్నిసార్లు క్షమించండి దేవుని సేవకులు కూడా తిరుగుబాటు చేస్తాం మనం. సరే, నేను వీరి గురించి మాట్లాడను. నేను అంటాను, ఈ హృదయకాలంలో దేవునికి మనము తిరుగుబాటు చేయకుందుము గాక. ఇంకా మనం ముందుకెట్లయితే విగ్రహ ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. అట్టిది మన జీవితాల్లో ఉండదు. దేవుని బిడ్డలంగా మనము నిజంగా వెళ్ళి విగ్రహ ఆరాధన చేయము. వీఆర్ వెరీ గుడ్ ఇన్ దట్ కదా. చేస్తామా? విగ్రహ ఆరాధన మనం చేయము, కానీ మనం విగ్రహ ఆరాధన చేస్తాం. ఏంటి విగ్రహ ఆరాధన? We love so many things other than the Bible, the God. దేవుడి కార్యాలు కాకుండా మిగతా వాటిని అమితంగా ప్రేమిస్తాం మనం. అది ఒక రకమైన విగ్రహ ఆరాధనే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, అలాంటి వాటికి మనం దూరంగా ఉందాం. ఇశ్రాయేలీయులకి శిక్ష వచ్చింది, అలాంటి శిక్ష మనకు రాకుండా ఉంటుంది దాట. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అప్లికేషన్ ఏంటంటే, దేవుని ప్రజలు పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి అటువంటి స్థితి మనకు రాకుండా ఉండాలని మనల్ని మనం పరీక్షించుకుందాము, దేవునికి మొరపెట్టుకుందాము, మన పాపాలు ఒప్పుకుందాము. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాము. ఒకసారి మొదటి వచనం చూద్దాము. ఒకసారి తిరిగి 106వ కీర్తన మొదటి వచనంలో
యెహోవా దయాళుడు అని చూస్తాం ఇక్కడ. ఇదే కీర్తన ఇదే ప్యాటర్న్ లో 107 వచ్చిన చూద్దాం ఒకసారి. 107:1 యెహోవా దయాళుడు. ఇదేంటమ్మా సేమ్ ఉంది అక్కడ ఇక్కడ. 118 కీర్తన చూద్దాం ఒకసారి. Psalms 118 ఫస్ట్ వర్స్. 136 వచ్చిన చూద్దామా. చూడండి ఎన్నిసార్లు కీర్తనకారుడు ఈ మాట రాస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృపజల దేవుడు, ఆయనను ఆరాధించుడని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒక్కసారి మనము 2వ వచనం చూద్దామా. ఎవడు వర్ణింపగలడు. ఇదే మాట కీర్తన 40:5 చూద్దామా. కీర్తన 40:5 యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, తలంపులను, విస్తారములు వాటిని లెక్కించదనము కాదు, వాటిని వర్ణింప తరము కాదు. కాబట్టి ఆయన పరాక్రమ కార్యాన్ని మనం వర్ణించ మొదలు పెడితే మన ప్రపంచంలో ఉండే భాషల్లో ఉండే ఏ పదాలు కూడా సరిపోనివి. అటువంటి పరాక్రమం గల దేవుడు మన దేవుడు. ఆయన కృపను మనం వర్ణించడము మన తరం కాదు. ఆయన దయను వర్ణించడము మన ఎన్ని భాషలు మనతో ఉన్నా, ఎంత వొకాబులరీ మనకున్నా, దట్ వొకాబులరీ ఈజ్ నాట్ సఫిషియంట్ టు డిస్క్రైబ్ హిస్ మైటీ. ఆయన గొప్పతనాన్ని, ఆయన గ్రేస్ని, ఆయన కనికరాన్ని, ఆయన కృపను వర్ణించాలంటే మనకున్న ఎటువంటి పదజాలం కూడా సరిపోనటువంటిది. దానికి మించిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లుగా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం. ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క అద్భుతమైన కీర్తన ఇది 48 వచనాలు ధ్యానించాలంటే కనీసము ఒక 48 గంటలనే కావాలి దీనికి. కానీ అంత సమయం తీసుకోము, త్వరగా వెళ్ళిపోదాము. మొదటి 5 వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృప గలవాడు, ఆయన పరాక్రమం గలవాడు. 2వ వచనం చూద్దాం ఒక్కసారి. 2వ వచనం 2వ లైన్ మా ఆయన కీర్తి అంతటికి, ఆయన హీస్ ఫేమస్, హీస్ పాపులర్, ఆయన కీర్తి మంత్రులని చూస్తాం అక్కడ. ఇంకా తిరిగి వచ్చినట్లయితే మన క్షేమానికి ఆధారము ఆయనే అని చూస్తాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దయగలవాడు, ఆయన ఆరాధిద్దాం. ఆయన కృపగలవాడు, ఆయన ఆరాధిద్దాం. ఆయన పరాక్రమం గల దేవుడు, ఆయన ఆరాధిద్దాం. ఆయన కీర్తికి అర్హుడు, ఆయన ఆరాధిద్దాం. మన క్షేమానికి ఆధారం ఆయనే. మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ 4-5 వచనాల్లో కీర్తనకారుడి యొక్క కన్సర్న్ మనం చూస్తాము. చూద్దామా 4-5 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు. మనమందరం క్షేమముగా ఉండాలని ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు వారి క్షేమాన్ని కోరుకుంటున్న కీర్తనకారుడిని మనం చూస్తాము. ఉదయకాలంలో మనము మన క్షేమంతో పాటుగా ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన సంఘంలోని బిడ్డల క్షేమాన్ని కూడా మనము చూచేవారంగా ఉండాలి. మన హృదయాల్లో, మన కంటిలో అసూయ ఉండకూడదు. ఇక్కడ దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ జనులను కలిగి సంతోషమును బట్టి నేను సంతోషించుచు. ఇతరులు సంతోషిస్తే ఓర్వలేని యొక్క ప్రపంచము ఈ రోజు మనం చూస్తాము. అటువంటి లోకంలో మనం జీవిస్తున్నాము. కానీ దేవుని బిడ్డలకు ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, దేవుని బిడ్డ సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని చూసి మనం సంతోషించే వారంగా ఉండాలి. మన హృదయంలో ఆనందం ఉండాలి, మన హృదయంలో సంతోషం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఏముండాలంటే మన కన్సర్న్ ఏమై ఉండాలి? నాట్ ఓన్లీ we are concerned about our families, we should have concern about his people. ఆయన ఏర్పాటు చేసుకున్న వారి, ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన జనుల పట్ల కూడా మనము కన్సర్న్ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనము 6వ వచనం చూద్దాం ఒక్కసారి. అక్కడ కీర్తనకారుడి కన్ఫెషన్ మనం చూస్తాము. he is not only having concern, his confession also can be seen in verse 6. 6వ వచనం చూద్దాం ఒక్కసారి. మా పితరుల వలనే
మేము పాపము చేసితిమి అంటున్నాడు. అంటే పాపము చేసితిమి అంటే ఈజ్ అక్సెప్టింగ్ ద థింగ్స్. ఆయన చేసిన పాపాన్ని ఆయన ఒప్పుకుంటున్నట్లుగా చూస్తాము. ఈజ్ కన్ఫెసింగ్, ఆయన ఒప్పుకున్నట్లుగా చూస్తాము. మనము కూడా మన జీవితంలో ఏముండాలంటే, మన ఆరాధన ఆయనను చేరాలి అంటే, మనం వేసే ధూపం ఆయన చేరాలంటే మన జీవితంలో ఏముండకూడదంట, పాపం ఉండకూడదంట. మన హృదయంలో పాపం లక్ష్యం చేస్తే దేవుడు మన మనవి వినడు, మన మనవి ఆయనను చేరదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం, దేవుని బిడ్డల పట్ల కన్సర్న్ కలిగి ఉందాం, ఆయన ఆరాధించడానికి సిద్ధపడదాం. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఏమి చేయాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో ఏమో చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ దేర్ ఇన్ 4th verse? 4వ వచనంలో సంతోషించాలంట. మనం ఏం చేయాలంట? సంతోషించాలి. 5వ వచనం చూద్దామా? అంటే అది ఏంటని మొరపెట్టాలి. ఏం చేయాలంటే మనము సంతోషించాలి. 4వ వచనంలో. 5వ వచనంలో ఏం చేయాలంట? మొరపెట్టాలంట. 12వ వచనం చూద్దాము ఒకసారి. 12th verse. అప్పుడు వారు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మాటలు నమ్మాలి, సంతోషించాలి, మొరపెట్టాలి, నమ్మకం ఉంచాలి. 12వ వచనం 2వ లైన్ చూద్దామా? మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళా మనము ఆయన కీర్తిని మనం ఏం చేయాలి? గానం చేయాలి. 30వ వచనం చూద్దామా ఒక్కసారి. 30th verse. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు క్షమాపణకే మనం మొరపెట్టాలి. క్షమాపణకే మనము మొరపెట్టాలి. ఇక నేను ఒక్క నిమిషం ఉండి ఈ యొక్క విషయాన్ని ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఫినెహాసు లేచి పరిహారం చేయడం ఏంటి? ఒక్కసారి పైకి వెళ్దామా? 28వ వచనం చూద్దామా ఒక్కసారి ఇది. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును బుధించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టింపగా వారిలో తెగులు లేచను. అక్కడ లేదు కానీ 24,000 మంది హతము చేయబడి. ఆ సమయంలో ఫినెహాసు లేచి ఒక స్త్రీని అంటే పురుషుని వారి వంశంలో ఉండి ఈటను పొడవడా, వారిని చంపడా, వారిని హతము చేయడా అక్కడితో తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తాము. ఇది సంఖ్యాకాండం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఇదంతా కూడా వ్రాయబడి ఉన్నట్లు ఉంటుంది. ఇది మీరేం చేస్తారంటే మోయాబు స్త్రీలతో వెళ్ళి వ్యభిచరించిరి, వారి దేవతలకు నమస్కారం చేసిరి. తద్వారా ఆ పాప ఫలితంగా వారికి తెగులు వచ్చింది. ఆ తెగులు ద్వారా 24,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తాము. రైట్. ఆ సమయంలో ఫినెహాసు లేచి ఆ పరిహారము చెల్లించగా తెగులు అంతటితో ఆగిపోయింది. నేను అంటాను ఉదయకాలంలో మనకి జీవితాలలో తెగులు పోవాలి అంటే, మన జీవితాల్లో సమస్యలు పోవాలి అంటే, మన జీవితాల్లో కష్టాలు పోవాలి అంటే, మన జీవితాల్లో బాధలు ఏడుపులు పోవాలంటే ఫినెహాసు లెగవాలి, మన హృదయం లెగవాలి, మనలో పరిశుద్ధాత్మలు లెగవాలి, మన పాపాలు మనము ఒప్పుకోవాలి, దాని పరిహారం పొందాలి. అప్పుడు మన తెగులు ఆగిపోతుంది, మన బాధ ఆగిపోతుంది, మన ఆవేదన ఆగిపోతుంది, మన ఏడుపు ఆగిపోతుంది. ఈరోజు ఆగిపోవడం లేదు. కారణం ఏంటి అంటే, ఏంటి కారణము? ఫినెహాసు లెగవడం లేదు. మనము మన పాపాల గురించి మనం ఒప్పుకోవడం లేదు. మన పాప పరిహారం పొందనప్పుడు ఆ తెగులు ఆగిపోవడం లేదు, సమస్యలు ఆగిపోవడం లేదు. సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి, బాధలు నిన్ను వెంటాడుతున్నాయి, కోపం నిన్ను వెంటాడుతుంది, ఏడుపు నిన్ను వెంటాడుతుంది, ఆర్థికమైన ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నాయి. కారణం ఏంటంటే మన జీవితాల్లో ఏం పోలేదు? తెగులు పోలేదు. ఆ తెగులు పోవాలంటే పరిహారము పొందాలి. దానికి యేసు రక్తాన్ని మనము ఆశ్రయించాలి. అప్పుడు మన పాపానికి పరిహారము పొంది తెగులు పోయిన వారమై సమాధానాన్ని పొంది దేవునికి మహిమకరంగా మనము జీవించే వారంగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. సంతోషించాలి, మొరపెట్టాలి, నమ్మకం ఉంచాలి, గానము చేయాలి, క్షమాపణ వేడుకోవాలి. 31వ వచనం చూద్దాము ఒకసారి. 31st verse ప్లీజ్. 31వ వచనం. నిత్యము తరములన్నిటినీ అతనికి నీతిగా మనం కూడా నీతిగా ఎంచబడాలి. మనం కూడా ఎప్పుడు నీతి ఎంచబడతామంటే మన పాపానికి పరిహారం పొందినప్పుడు
మనం నీతిగా ఎంచబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. 47వ వచనం చూద్దాం. మనం ముగింపుకు వచ్చేసాము. 47వ వచనంలో యెహోవా మా దేవా మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన సమకూర్పుగా మనము మొరపెట్టే వారంగా ఉండాలి. వి షుడ్ ప్రే ఫర్ అవర్ రెస్టరేషన్. మనం కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన రక్షణను, కోల్పోయిన సమాధానాన్ని మనం తిరిగి సమకూర్చుకోవడానికి మనము మొదలుపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 48 వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ప్రార్థన స్తుతితోటి కీర్తనను మనము ముగించినట్లుగా మనం చూస్తాము. చూడండి, ఒక అద్భుతమైన కీర్తన ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా ఆరంభింపబడిన కీర్తన స్తుతి చేత ముగింపబడుతుంది. ఎంత అద్భుతమైన పాటని ఇక్కడ విధానము, పద్ధతి ఇక్కడ మనం చూస్తాం. చూడండి కాబట్టి కదా, ఒక్కసారి 106వ కీర్తన 45వ వచనం చూద్దామా. 45వ వచనం, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనలను జ్ఞాపకం చేసుకొనెను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని. చివరిగా ఇవన్నీ మనం చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? మనం లాభం లేకుండా ఏం పని చేయం కదా, అవునా కదా? లాభం లేకుండా మనం ఏ పని చేయము. సరే, మనం ఇవన్నీ ఫాలో అయితే మనకు వచ్చే లాభం ఏంటంటే 45వ వచనం ఏముంది అక్కడ? 45వ వచనంలో ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని. ఆయన కరుణ మనకు దొరుకుతుంది. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృప మనకు దొరుకుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మొదటి వచనంకి వెళ్ళిపోదాం. మళ్ళా ఇవన్నీ చేశాడు కాబట్టి యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలంటే మనము యెహోవాను స్తుతించాలి. కాబట్టి ఈ ఉదయ కాలంలో దేవుడు మన జీవితాల్లో చేసిన మేలను బట్టి మనము సంతోషిస్తూ, రైట్, మొరపెడుతూ, నమ్మకం ఉంచి, దానము చేస్తూ, క్షమాపణను కోరుకుంటూ, నీతిమంతులుగా మార్చబడుతూ, సమకూర్పుకు ప్రార్థన చేస్తూ, ప్రార్థన స్తుతి మన జీవితంలో మనం కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన కరుణ, ఆయన కృప మనల్ని వెంటాడుతుందని దేవుని వాక్యం తలవేస్తుంది. ఆ విధంగా మనము చేస్తున్నప్పుడు దేవుని కృప మనల్ని వెంటాడి మనకు నెమ్మది, సమాధానము అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. అందరూ కూడా తలలో నుంచి తగ్గించారు.